సికింద్రాబాద్లోని సీతాఫల మండి మల్టీప్లెక్స్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే తిగుళ్ల పద్మారావు గౌడ్ ఆధ్వర్యంలో సిఐఆర్ సభ్యత్వ నమోదు అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేటీఆర్ సభా వేదికకు చేరుకున్న సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కాబోయే సీఎం అంటూ నినాదాలు చేయడంతో సభా ప్రాంగణం ఉత్సాహభరితంగా మారింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలను గుర్తు చేస్తూ ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, ఓటరు జాబితాల సవరణ ప్రక్రియలో ప్రజలు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. జూన్ 25 నుంచి జూలై 25 వరకు అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటరు నమోదు, సవరణ కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. కేసీఆర్ గారు మనకిచ్చింది గులాబీ జెండా. ఆ గులాబీ జెండా కంటే పదవి పెద్దది కాదు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నీ బస్తీల్లో, నీ ఏరియాలో, నీ ఇంటికాడలో మంచినీళ్ళు రాలేదు, కరెంటు సరిగ్గా రాలేదు, వాటర్ ట్యాంకర్ రాలేదు, మాకు వచ్చేటువంటి గవర్నమెంట్ ద్వారా వచ్చే పెన్షన్లు రాలేదంటే ఆ జనం వచ్చి నీ ఇంటి దగ్గరికి అడుగుతున్నారు. అంతకంటే పెద్ద పదవి నీకు ఏముంటుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు బస్తీలో మాట్లాడుకొని నీ ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ దగ్గర మా టీఆర్ఎస్ కార్యకర్త ఉంది, మా అన్న టీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు అని నీ దగ్గరకు వచ్చింది. వాళ్ళు అడుగుతూనే అంత పెద్ద పదవి, దానికంటే పెద్ద పదవి ఉండదు. కాబట్టి అవకాశాలు అనేవి వస్తుంటాయి, పోతుంటాయి. జరిగిన విద్యార్థుల మరి ఇక్కడున్న యువకులందరి పోరాటాల గురించి, కవుల గురించి, కళాకారుల గురించి, మేధావుల గురించి, వాళ్ళ త్యాగాల గురించి చెప్పాల్సిన బాధ్యత ప్రతి బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పోయే నాయకుల మీద ఉంటుంది. ఇక మూడవది, తెలంగాణ అస్తిత్వం మీద కుట్ర జరుగుతూ ఉన్నది. దయచేసి ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని అప్రమత్తంగా ఉండండి. ఇదేదో కాకతాళీయంగా ఏదో పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడిండనో, లేకపోతే చంద్రబాబు నాయుడు వచ్చి మాట్లాడిండనో, లేకపోతే ఇంకెవడో టీవీ వాడేదో న్యూస్ చేసిండనో మాత్రమే కాదు. మన అమరవీరుల పోరాటాన్ని, ఇక్కడే చనిపోయిన సిరిపురం యాదయ్య, ఇషాంత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సాయి కుమార్, మరెందరో అమరవీరుల త్యాగాన్ని చులకనగా చూసే ఒక ఘోరమైన ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దీనికి ప్రణాళికలు ఢిల్లీలో పెద్దలేస్తున్నారు. సంవత్సరం తర్వాత తెలంగాణ మనకు వచ్చినాక ఒక 3-3.5 ఏళ్ల పాటు పెద్దలు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగం రాష్ట్రాలకు పెద్ద మనుషులందరూ కూర్చొని ఏం చేద్దాం, ఎట్లా నడుపుతాం దేశం అంటే, అంబేద్కర్ గారు అందులో ఉన్న పెద్ద మనుషులందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏమని, భారతదేశంలో ఎంత ధనవంతుడైనా, ఎంత గొప్ప డబ్బులున్నోడైనా, డబ్బులు లేనోడైనా, పేదవాడైనా వాళ్ళిద్దరికీ ఒకటే ఓటు హక్కు ఉండాలి, ఒక మనిషికి ఒకటే ఓటు ఉండాలి అని నిర్ణయం తీసుకున్నాను. ఇవాళ నేను మాట్లాడితే మీకు పెద్ద విషయం నేను కనిపించదు, కానీ ఒకనాడు తలుసుకుంటే వేరే వేరే దేశాలలో ఓటు హక్కు కోసం యుద్ధాలు జరిగినాయి, పోరాటాలు జరిగినాయి, త్యాగాలు జరిగినాకనే ఓటు హక్కు వచ్చింది. మా ఆడబిడ్డలందరూ ఇక్కడ ఉన్నారు, మహిళలు. మీకు తెలియాలి, అమెరికా లాంటి దేశంలో కూడా మహిళలకు మొదలు ఓటు హక్కు ఇయ్యలేదు. ఓట్లు పెట్టినప్పుడు 100 ఏళ్ల తర్వాత అక్కడ ఆడపిల్లలు అక్కడ ఉండే మిగతా ఇచ్చిన హ్యాండ్ బుక్, ఆ హ్యాండ్ బుక్ లో ఒకసారి చూపెట్టారు, అందరికి వచ్చిందా? హ్యాండ్ బుక్ లో మొత్తం వివరాలు ఉన్నాయి, ఇలా మొత్తం వివరాలు ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది మొత్తం అది ఉంది, ఇలా దయచేసి మీరు చూసుకోవాలి. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఒక్కటి చూడండి, చాలా ఇంపార్టెంట్. మన జూబ్లీ సెలక్షన్ అయింది, మనం కొద్ది ఓట్లతో ఓడిపోయాం. ఎందుకు ఓడిపోయిన తర్వాత చూస్తే నేను మన శ్రీనివాస్ యాదవ్ గారు బాగా దాన్ని జల్లెడ బట్టి చూసినాం. చాలా దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు ఉండే జూబ్లీస్. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను అన్నా, జూబ్లీస్ ఓటారే చూడలేదు మీరు, ఆ స్క్రీన్ చూడండి ఒక్కసారి. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరు ఏ లావణ్య, భర్త పేరు శ్రీనివాస్. ఆ అమ్మాయికి 5 ఓట్లు ఉన్నాయి, 2 ఓట్లు జూబ్లీస్ ఉన్నాయి, ఒకటి మసిరాబాద్ ఉంది, ఒకటి అంబర్పేట ఉంది, ఒకటి ఖైరతాబాద్ ఉంది, మొత్తం 5 ఓట్లు.